హలో ఎవ్రీవన్, ట్రెడిషనల్ వైబ్స్ వైటీ ఛానల్కి స్వాగతం. ఈరోజు పౌర్ణమి పూజ అండి. మా ఇంట్లో ఈ విధంగా ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కదా మీ అందరికీ, అద్దంలో చంద్రుడిని చూసుకుంటూ లలితాదేవియే చంద్రుడి రూపంలో ఉన్నట్లు భావన చేసుకుని మా ఇంట్లో పూజ ఈ విధంగా షోడశోపచార, మొదట గణపతికి షోడశోపచార పూజ చేసి అటు తరువాత లలితా సహస్రనామము, కుదిరితే సౌందర్యలహరి, నాకు టైం బట్టి వీలుని బట్టి సౌందర్యలహరి చేస్తానండి. ఏమంటే టైం రెండిటికి చాలా టైం తీసుకుంటుంది కదా. ప్రతి పౌర్ణమికి వీలైనంత వరకు తప్పదు, అమ్మవారి అనుగ్రహం వల్ల జరుగుతూనే ఉంది. ఎప్పుడో ఒకసారి కుదరకుండా పోతుంది, అంటే సంవత్సరంలో ఒక్కసారో 2 సార్లు తప్పిపోతుంది అంతే. మిగతా అన్ని పౌర్ణమికి ఇంచుమించు చేసుకుంటున్నానని అనుకుంటున్నాను. గత 10 సంవత్సరాలుగా పైనే చేస్తున్నాను నాకు తెలిసి. ఎలా ఉంది చెప్పండి, పౌర్ణమిలో మా చంద్రుడు ఎలా ఉన్నాడు అద్దంలో. ఈరోజైతే చాలా చాలా బాగా కనపడ్డాడండి నాకు. కుంకుమార్చన చేసి ఈరోజు గుడాన్నం అంటే బెల్లంతో నైవేద్యం చేశాను. పూజ ఇంత చాలా ప్రశాంతంగా, చాలా తృప్తిగా అనిపించింది. ఆ పూజను కూడా మీ అందరికీ షేర్ చేద్దామని షేర్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకుంటారనే ఉద్దేశంతో. ఇది గొప్ప కోసం అయితే కాదండి, నేను చూపిస్తే ఇలా కొంతమంది ఇన్స్పైర్ అయ్యి చేసుకుంటారేమో అనే ఉద్దేశంతో నేను చూపిస్తున్నాను. చెప్పాను కదా, నా ఛానల్ మీరందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. ఇలాగే పూజలు, నోములు, వ్రతాలు, ముగ్గులు, మన సాంప్రదాయమైనటువంటి అన్ని రకాలైనటువంటి పూజల గురించి మీకు తెలియజేస్తూ మా ఇంట్లో నేను చేసుకునేదాన్ని మీకు ముందుగా, కుదిరితే ముందుగా, లేదంటే ఆ రోజే కూడా షేర్ చేయడం జరుగుతుంది. డిసెంబర్ నెలలోనే మళ్ళీ సోమవారం అమావాస్య కూడా వస్తుంది. దాని విశిష్టత అవన్నీ కూడా తెలియజేస్తాను. సోమవారం అమావాస్య గురించి రావి చెట్టు, వేప చెట్టు చుట్టి ఆ రోజు ఎలా పూజ చేసుకున్నానో మీకు తెలియజేస్తాను. చూడండి ఫ్రెండ్స్, పూజ అందరూ కమెంట్స్ చేయండి. ఎలా ఉన్నారు చంద్రుడు అద్దంలో? సాక్షాత్ లలితాదేవియే చంద్రుడి రూపంలో ఆ రోజు పౌర్ణమి రోజు మన ఇంటికి వస్తుందనే భావనతో ఈ విధంగా పూజ చేసుకుంటున్నాను. మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ. హిమగిరిసుతే కామపి కృపాం అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే క్వణత్కాంచీదామా కరికలభ కుంభ స్తననత పరీక్షీణ